భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కంటోన్మెంట్ కమిషన్ చైర్మన్ తమిళనాడు పార్టీ మాజీ కార్యదర్శి నల్లకండ్ చనిపోవడం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం 100 సంవత్సరాలు అయితే ఆయన జీవితకాలం 100 సంవత్సరాలు అన్నారు. పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్, తమిళనాడు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి సిపిఐ పక్షాన సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నల్లకన్ను గారు తమిళనాడు రాష్ట్రంలో 1925 డిసెంబర్ 26వ తారీఖున జన్మించినటువంటి ఆయన ఈరోజు మన ముందు లేరు. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర 100 సంవత్సరాలైతే ఆయన 100 సంవత్సరాలు జీవించారు. ఈ 100 సంవత్సరాల కాలంలో పేద ప్రజల కోసం, సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం, అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా విరోచితమైనటువంటి పోరాటాలు సాగించినటువంటి గొప్ప మహానేత. దేశ స్వాతంత్ర్యం కోసం దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, వెట్టి చాకిరి విముక్తి లాంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించి 10 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి ధీరోదాత్తుడు. అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ఆయన మృతి యావత్ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరి ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఏ లక్ష్య సాధన కోసమైతే కృషి చేశారో, ఏ లక్ష్యం కోసమైతే పోరాటాలు నిర్వహించారో, ఆయన ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల శ్రేణులందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.